ఇప్పుడు ఫ్రీ బస్ అయితే నడుస్తుంది కదా, ఈ ఫ్రీ బస్ కి ఆధార్ కార్డు కాకుండా మహాలక్ష్మి కార్డు పెడతామంటారు. మరి ఆధార్ కార్డు ఉంటే మంచిదా, మహాలక్ష్మి కార్డు ఉంటే మంచిదా? మహాలక్ష్మి కార్డు ఉంటేనే మంచిది, కానీ ఆధార్ కార్డు అయితే ఇప్పుడు అందరు యూజ్ చేసుకుంటారు. మహాలక్ష్మి కార్డు అంటే జాబ్ చేసే వాళ్ళకే యూజ్ అవుతుంది కదా ఓన్లీ. అంటే ఇప్పుడు చాలా మందికి దానిపైన అవగాహన ఉండదు, మరి వెళ్ళి అప్లై చేసుకొని తెచ్చుకోవాలి అంటే తెచ్చుకోగలుగుతారు? లేదు లేదు తెచ్చుకోవాలి. ఇప్పుడు తెలిసిన వారే కదా వెళ్ళేది, తెలియని వాళ్ళు అయితే తెచ్చుకోలేరు కదా. అసలు అది యూజ్ అవుతుంది అంటారు? అంటే మా అంటే ఇంకా 2 years మాత్రమే ఉంది, ఈ 2 years లో అది యూటిలైజ్ అవుతుంది అంటారు? లేదు లేదు యూజ్ కాదు, అది మహాలక్ష్మి కార్డు వద్దే వద్దు, ఆధార్ కార్డే మంచిది. అంటే ఇప్పటికీ మనకి ఇచ్చిన 6 పథకాల్లో బాగా పనిచేసే పథకం ఫ్రీ బస్ మాత్రమే. మరి దీంట్లో కూడా ఇట్లాంటి లిటిగేషన్స్ పెడితే మరి ఇబ్బంది అవుతుంది అంటారా ప్రజల్లో? అవును, చాలా ఇబ్బంది అవుతుంది. పార్టీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది అంటారా? ఎఫెక్ట్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. అవును, ఖచ్చితంగా అవుతుంది. అసలు మహాలక్ష్మి కార్డు అనేది పెట్టొద్దు. ఎన్ని పథకాలు అందినాయి అసలు మీకు ఈ ప్రభుత్వంలో? ఒక సన్న బియ్యం ఇస్తుండు అంతే, సన్న బియ్యం తప్ప ఏముంది, ఏమి ఇస్తలేడు. 6 పథకాలు, ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు, లేదు. బంగారం బంగారం ఏమైనా వచ్చిందా? లేదు, రాలేదు. కళ్యాణ లక్ష్మి అన్నాడు, రాలేదు. మహిళలకు 2500 నెల నెలకి వేస్తున్నాడు, రాలేదు. ఏమొచ్చినాయి, ఏం రాలేదు. పింఛను కూడా ఎక్కువ వేస్తున్నాడు వికలాంగులకు, చేయలేదు. ఏం చేసిండు ఆయన? 6 పథకాలు అన్నాడు, ఏం చేసిండు? ఒక సన్న బియ్యం తప్ప ఏం లేవు. ఫ్రీ బస్ పెట్టి ఏం లాభం? కొట్టుకున్నాడు, తిట్టుకున్నాడు. అసలు మహిళలకు గౌరవం లేకుండా, రెస్పెక్ట్ లేకుండా అయిపోతుంది. మహిళలకు, స్త్రీలకు అనేది రెస్పెక్ట్ లేకుండా అయిపోతుంది. ఉమెన్స్ కి కండక్టర్లు అయితే ఓపిక లేదు, వాళ్ళకి తిడుతున్నారు, ఎట్లా వరకు అట్లా తిడుతున్నారు.